అయితే గురువుగారు కొంతమంది రాజకీయాల్లో ఉన్నా కూడా పదవి దక్కక చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే వీళ్ళేం చేయలేదని కాదు, ప్రజలకి చాలా వరకు సేవలు చేస్తూ ఉంటారు. కానీ పైన ఉన్న నేతలు గానివ్వండి, ఎవరైనా తొక్కినా గూడా వాళ్ళసలు పైకెళ్ళలేకపోతూ ఉంటారు. సో, దీనికి సరైన పరిష్కారం ఏం చెప్తారు గురుగారు? వాస్తవానికైతే తల్లి ఈ రాజకీయ హోదా అనేది మనిషికి ఉండవలసిన రాచఫలం. రాచఫలం అనేది వాళ్ళ తన నుదిటి మీద ఉండవలసిన గీతా బలముతో ప్రజలను మన్నన పొందాలని కొంతమంది, ప్రజల మన్నన వచ్చినా కానీ కొన్ని రకాలుగా అభివృద్ధి కాకోకుండా, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ జరగకోకుండా, అనుకూలతమైన స్థానంలో కూర్చోకోకుండా, ఎంత కష్టపడ్డా కానీ ఎదుగుదల లేకోకుండా ఈ రాజకీయ బలంలో ఉండవలసిన స్థితిగతులు ఎలా ఉంటాయంటే తల్లి, అతనిలో ఉండవలసిన తేజస్సు ఒక మంచి హోదాగా 10 మంది మన్నన పొందాలి, ఒక మంచి స్థాయిలో కూర్చోవాలి, 10 మందికి సహకరించాలి, మన మాట బలాన్ని ముందుకు నడిపించాలని చాలామంది పోరాడుతూ ఉంటారు. కానీ అది అందరికీ దక్కదు. అది కొంతమంది యోగ బలం అనేది ఉంటుంది. రాచఫలంలో కూర్చునే యోగం ఉందా, ఆ సీట్లో కూర్చొని నడబడి చేసే అంత శక్తి బలం ఉందా, నడబడి ఉన్నా కానీ కొంతమందికి దక్కకోకుండా ఎందుకు పోతుంది అంటే అది అంటారు జనాకర్షణ బంధన. జనాకర్షణ అనేది అతనిలో ఉన్నా కానీ కొంతమంది సాధించలేరు. అతనిలో ఎందువల్ల సాధించలేరు, వాళ్ళకు ఉండవలసిన తేజస్సు కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది, బలము తగ్గిపోతూ ఉంటుంది, అనుకూలత సాకారం అనేది వాళ్ళకు ఉండదు. కొంతమంది దాంట్లో కూర్చున్న వాళ్ళల్లో కూడా అన్ని రకాలుగా అవసరానికి కరేపాకు మాదిరిగా కొంత వాడుతూ తర్వాత వాళ్ళకి ఆ సమయం రాగానే తీసి పక్కకు పెడుతూ ఉంటారు. అది ఎందువల్లంటే ముఖ్యంగా మన తేజస్సు ఆకర్షణ బంధన అనేది చాలా బాగుండాలి. తేజస్సు అనంటే అందముతోని రూపంతో వచ్చేది కాదు, లోపల ఉండవలసిన దివ్య తేజస్సు ఎదుటి వాళ్ళని ఆకర్షింపబడేటట్టుగా ఉండాలి. అర్థమవుతున్న తల్లి, అది కొంతమందికి అర్థమయ్యే విధంగా మనలో ఉండవలసిన తేజస్సు గాంభీర్యత పెరిగే విధంగా, వాళ్ళకు కూడా మంచి మన్నన పొందే విధంగా, ప్రజలలో మంచి చైతన్యం ఉండే విధంగా, ప్రజల నుంచి అతనికి మంచి సాకారం పొందే విధంగా అతనికి ఆ తేజస్సు మనం సహకరించవచ్చు.